ఎవరు గెలుస్తారమ్మా? 100% రాజేందర్ అన్ననే గెలుస్తాడన్న. ఎందుకంటే మనం చూస్తున్నాము బీజేపీ అభ్యర్థిని ప్రకటించి ఎన్నో రోజులైంది. మరి ప్రతిపక్షాలు అయితే ఇప్పటికీ ఎవరిని పెట్టాలా కూడా వాళ్ళకి అర్థమవుతలేదు. ఎందుకంటే రాజేందర్ అన్నకి ఉన్న అభిమానుల ముందు ఆయన ఏంటంటే ప్రజానాయకుడు. ప్రతి ఇంట్లో ఆయన అభిమానులు ఉంటారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో రాజేందర్ అన్ననే గెలుస్తాడు. ప్రతిపక్షాలు అయితే భయపడుతున్నాయి, ఎవరిని నిల్చోబెడదామన్నా కూడా భయపడుతున్నాయి. అసలు ఫ్రీగా పార్టీసే మేమే ఉల్టా ఖర్చు పెట్టుకుంటాము, మీరు ఉత్త నిల్చోండి అంటే కూడా నిల్చుంటలేరు. అట్లాంటి దుస్థితి ఉన్నది. రాజేందర్ అన్న క్రేజ్ అంతున్నది పబ్లిక్లో. ఎందుకంటే ఆయన జనహృదయ నేత, పబ్లిక్కి ఎప్పుడూ అటాచ్గా ఉంటాడు. మీరు చూస్తున్నారు ఇప్పటికీ ఒక 10,000 మంది కలిసి ఉంటారు ఆయనని. మనం ఎక్కడ చూడము ఇంత గ్రాండ్గా. అంటే అభిమానులు వచ్చి వాళ్ళ సొంతంగా వచ్చి కలిసి ఇంత ఎక్కడ చూడం మనం ఇట్లాంటి వాతావరణము. సో గెలిచేది ఖచ్చితంగా రాజేందర్ అన్ననే. మీరు చెప్పడన్నా అబ్బా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము సికింద్రాబాద్ మహంకాళి జిల్లా మహిళా మోర్చా నుంచి ఆయనకి సపోర్ట్ ఇద్దామని వచ్చాం, ఆయనని కలవాలని చెప్పి. ఆయనకున్న అభిమానం, ఆయనకి అందరి మీద ఉన్న అభిమానం కలుపుకుని మేము కూడా ఆయన మీద అట్లనే అభిమానం, ఆయన కూడా అందరినీ అట్లనే ఇది చేస్తారు కాబట్టి మేము మహంకాళి సికింద్రాబాద్ నుంచి వచ్చినాం. బీజేపీ మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గెలుస్తారా? తప్పకుండా గెలుస్తారు కాబట్టి అక్కడ నుంచి జనాలు వచ్చారంటే మీరు అర్థం చేసుకోండి. అక్కడ నుంచి మహిళలు కానీ అభిమానులు కానీ మేము ఇప్పుడు కల్లారా చూసాము. అంటే తెలుసు అందరూ చెప్తారు, కానీ మనము ఇప్పుడు కల్లారా చూసాం కాబట్టి ఇప్పుడు రాత్రి నుంచి ఆయన ఖాళీ లేదు. ఒక్క నిమిషం కలిసి మాట్లాడడానికి టైం లేదు. ఆ అభిమానం చాలా ఆయన జన హృదయాలు గెలవడానికి ఆయన ఖచ్చితంగా గెలుస్తారు, గెలిచి చూపిస్తారు. మెడ్చల్ నుండి వచ్చినాం. మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారు మరి? మెడ్చల్ నేను ఎంఆర్పిఎస్ మాజీ మండల అధ్యక్షుని, ఇప్పుడు యువసేన జిల్లా అధ్యక్షుని. మా కృష్ణమాది గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఈటల రాజేందర్ అన్నకే సపోర్ట్ చేస్తున్నాం ఎంఆర్పిఎస్ నుంచి. మా కృష్ణమాది గారు చెప్పిండని చెప్పేసి ప్రతి ఒక్క ఏ పార్టీలో ఉన్నా కూడా దళిత జాతి మొత్తము బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. ఈసారి అధిక మెజార్టీతోటి ఈటల రాజేందర్ గెలిపించుకుంటున్నాం. ఈరోజు వేరే పార్టీలలో క్యాండిడేట్లు కూడా కరువైపోయారు. ఎందుకంటే క్యాండిడేట్ ఎవరు డిక్లేర్ చేయలేకపోయారు వేరే పార్టీ వాళ్ళు. అది ఎందుకంటే బికాస్ ఈటల రాజేందర్ అన్న గారికి టికెట్ ఇవ్వడం వల్ల అందరు కూడా మల్లారెడ్డి ముందున్న వాడు కూడా వెనకకు 2 అడుగులు వెనకకు వేసిండు, భయపడి రాజేందర్ అన్న వచ్చిండని. ఖచ్చితంగా 100% అది మెజార్టీతోటి ఈటల రాజేందర్ గెలుస్తుండు. మా మెడ్చల్లో కూడా ఖచ్చితంగా అందరం ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం. అమ్మ మీరు చెప్పండి అమ్మా, ఎవరు గెలుస్తారమ్మా మల్కాజ్గిరిలో? రాజేందర్ అన్న కంపల్సరీ గెలవడం ఖాయం. ఎందుకంటే లేనోళ్ళ గురించి ప్రతిపక్షాన చూస్తూ ఉంటాడు. ఎదుటి వాళ్ళ సమస్యలు లేనోళ్ళ గురించి బాగా ఆలోచిస్తాడు. ఈటల రాజేందర్ కంపల్సరీ గెలుస్తాడు, ఖాయం. అది ఈటల రాజేందర్ గెలవడం అయితే ఖాయం. మీ పక్కన వాళ్ళు ఇట్లా ఏమంటారు? లేదు, ఈటల రాజేందర్కే సపోర్ట్ ఉన్నారు. ఈటల రాజేందర్కి ఈసారి ఎట్లాగో బీజేపీ నరేంద్ర మోడీ చేసిన సహాయాలన్నీ మర్చిపోలేము. ఈసారి మాత్రం కంపల్సరీ ఈటల రాజేందర్ని గెలుచుకోవాలి. ఆయన రావడం కూడా మన ముఖ్యం. అసలు ఆయన రావడం మన అదృష్టము. ఆయన వచ్చినాక మన పనులు కూడా అన్నీ అవుతాయి. కాబట్టి కంపల్సరీ ఆయన గెలిపించుకోవాలి మనం అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అదే అంటున్నారు. మేము కూడా ఈటల గెలిచాడు అని చెప్పేసి కోరుతున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఎవరు గెలుస్తారమ్మా మల్కాజ్గిరిలో? మల్కాజ్గిరిలో ఖచ్చితంగా ఈటల రాజేందర్ గెలవబోతున్నాడు, గెలుస్తాడు కూడా 100%. ఎందుకమ్మా ప్రధాన కారణం ఈటల అనేదానికి కారణం ఏంటి? అంటే ప్రజా హృదయ నేత అతను. ఎందుకంటే ప్రజల మనిషి, ప్రజల కోసం సేవ చేయడానికి ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ఎవరికైనా చూడండి, ఇప్పుడు ఎన్ని రోజులైనా సరే 365 days తన ఇంట్లో ప్రతి వాళ్ళకి మార్నింగ్ నుంచి అర్ధరాత్రి వచ్చిన భోజనం మాత్రం ఖచ్చితంగా అలా చేస్తాడు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేస్తాడు. చాలా రకాలు కూడా ఎందుకంటే ప్రతి వాళ్ళని కూడా కూర్చోబెట్టి పిలిచి మాట్లాడడం కానీ, మళ్ళీ మన సమస్య ఉందని వచ్చిన తర్వాత ఆ సమస్యకి మళ్ళీ సాల్యూషన్ కోసం కూడా మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తారు. చేసి మీ ప్రాబ్లం ఏంది అని చెప్పేసి కూడా సొల్యూషన్ కూడా చెప్తారు. మీరు రండి, ఆఫీస్కి వచ్చి కలవండి, మీకు సాయం చేస్తారని కూడా చెప్తారు. ఏంటంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల్లో తను చేసిన 370 ఆర్టికల్ కానివ్వండి, 3 తలాక్ కానివ్వండి, ఇప్పుడు రోడ్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. రోడ్లు ఇవన్నీ, రైల్వేస్, రోడ్లు ఇవన్నీ కూడా చాలా. మళ్ళీ ఈ యువత కోసము తను ఏంటంటే స్టార్టప్ కంపెనీస్ ఏర్పాటు చేయడము, ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ తను కండక్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మోడీ గారు 400 సీట్లతో గెలవబోతున్నాడు, ఖచ్చితంగా వస్తున్నాడు. అలాగే మన మేడ్చల్ మల్కాజ్గిరిలో ఈటలన్న కంపల్సరీ అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాడండి. జై శ్రీరామ్. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఎవరు గెలుస్తారు మల్కాజ్గిరి? మేడ్చల్ కిష్టాపూర్ మాది. ఈటల రాజేందర్ గారు ఖచ్చితంగా ఈసారి గెలుస్తారు అసెంబ్లీ ఎన్నికలలో. ఇదివరకు ఎన్నికలలో ఎమ్మెల్యే ఎన్నికలలో కూడా గెలిచే వ్యక్తే. కాకపోతే కొన్ని ఆటుపోటు వల్ల కొంచెము
గెలవలేకపోయిండు. అట్లాంటి మంచి వ్యక్తిని మేము పోగొట్టుకోవడం మాకు ఇష్టం లేదు. ఈటల రాజేందర్ అన్న గారి మనస్తత్వం కానీ, ఆయన చేసే పనులు కానీ, ఆయన ఉండే నడవడిక కానీ చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని ఎమ్మెల్యేగా పోగొట్టుకోవడమే మాకు వేరేలాగా అనిపిస్తూ ఉంది. ఓ ఎంపీ ఎలక్షన్లు అయినా ఖచ్చితంగా ఆయన గెలిపించి ఆయన ఒక స్థాయిలో ఉంచాలని మా కోరిక. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరుతాడు. అదే మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం మా ప్రజల నుంచి కానీ, ఇక్కడ కేష్టాపూర్ నుంచి కానీ, మేడ్చల్ నుంచి కానీ, ఏ నియోజకవర్గం అయినా కానీ ఆయన మల్కాజిగిరి నుంచి కానీ ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు, గెలిపించుకోవడామని మేము అనుకుంటున్నాం. మల్కాజ్గిరిలో అబ్కీ బార్ 400 పార్ మొట్టమొదటి సీటు మల్కాజిగిరి విత్ హయ్యెస్ట్ మెజారిటీ ఇన్ ద ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, మొత్తం భారతదేశంలో హయ్యెస్ట్ మెజారిటీ సాధించే సీటు మల్కాజిగిరి మాత్రమే. మల్కాజిగిరిలో తప్పనిసరిగా ఈటల రాజేందర్ గారు ఆయన వ్యక్తిగత ప్రతిష్ట దృష్ట్యా, మోదీ గారు మొత్తం భారతదేశానికి చేసిన అన్ని పనుల దృష్ట్యా, ఆర్టికల్ 370 కావచ్చు, ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాక్ని తీసేయడం కావచ్చు, ఇట్లా ఏ పని తీసుకున్నా, అయోధ్య రామాలయం 500 సంవత్సరాల తర్వాత అయోధ్య రామాలయం విషయం కావచ్చు, ఏ విషయంలోనైనా మోదీ గారు చేసిన ప్రతి పనికి ప్రజల జనామోదం యావత్తు భారతదేశంలో ఉంది. మోదీ గారి బలంతో, ఈటల రాజేందర్ గారి స్వయం కృషితో తప్పనిసరిగా మనం గిన్నెస్ రికార్డ్ ఆఫ్ వరల్డ్ రికార్డు బుక్స్లో ఎక్కే విధంగా టాప్ మోస్ట్ మెజారిటీతో, ఇండియాలోనే హయ్యెస్ట్ ఓటర్స్ ఉన్నది ఇక్కడనే, హయ్యెస్ట్ మెజారిటీ వచ్చేది కూడా ఇక్కడనే. ఇది చరిత్రలో లిఖించి పెట్టుకోవచ్చు, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఖచ్చితంగా నమోదు కాబోతుంది. అటువంటి అద్భుతమైన మెజారిటీ. ఈయన కేవలం మన ఎంపీగా, పార్లమెంట్ సభ్యునిగా మాత్రమే కాకుండా మన కేంద్ర మంత్రిగా కూడా మనకి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఇది తథ్యం. ఖచ్చితంగా మీరు జూన్ 4వ తారీఖు నాడు చూడబోతున్నారు. మే 13 నాడు బ్యాలెట్ బాక్సులలో నిక్షిప్తమైతే జూన్ 4 నాడు మనం ఖచ్చితంగా ఈటల రాజేందర్ని మన పార్లమెంట్ సభ్యులుగా చూడబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.